గొడవలో చూస్తాం. ఎళ్లి ఒక లేడీకి, జెంట్‌కి గొడవ అయితే చిన్న చింపుకొని ఎళ్ళిపోతే ఆడి మీద కేస్ ఫైల్ చేస్తారు. అదే అబ్బాయిని ఒక లేడీకని కొట్టినా సరే రక్తాలొచ్చేలా కొట్టినా సరే ఎవడు పట్టించుకోడు. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో చూడండి. 6 నెలల్లో 550 మందికి పైగా భర్తల హత్యలు, ఆత్మహత్యలు కలిపి ఉన్నాయి. ఒకప్పుడు మన దేశంలో భర్తలు దేవుళ్ళ పూజించే స్టేజ్ పోయి ఇప్పుడు భర్తలను చంపే స్టేజ్కి వచ్చింది. ఒకరిని డ్రమ్ములోని, ఒకరిని ఫ్రిడ్జ్‌లోని, ఒకరిని వాషింగ్ మిషన్‌లోని, ఒకరినేమో గ్యాస్ బండల్లో కూడా అవ్వలేదు. ఎన్ని రకాలుగా చంపాలంటే అన్ని రకాలుగా చంపి అన్ని విధాలుగా దాయడానికి ప్రయత్నిస్తున్నారు. సూట్ కేసులని అయ్యని ఇయ్యని. పొరపాటున ఒక తిట్టు తిట్టినా సరే భార్య డైరెక్ట్ కేసు పెట్టి ఆళ్ళ ఇంట్లో వాళ్ళందరిని కూడా వేధించేది. ఆ స్టేజ్ నుంచి పోయి అంటే మహిళలు అంత భార్యకి అంత స్వేచ్ఛ లేదు. అంత ఇంట్లో వరకట్నం అనేది నేను కొడుతున్నానని చెప్పేసి గవర్నమెంట్ అలాంటి చట్టాలు తెచ్చాయి. ఆ చట్టాలు ఇప్పుడు మిస్‌యూజ్ అవుతున్నాయి. అదే కాకుండా ఇప్పుడు భర్తలు చంపేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఏ చట్టాలు వస్తాయో అర్థం కావట్లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోతే భర్తలు కానీ భార్యలు కానీ విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళని చేసుకుంటుంటే ఇదేం సంస్కృతిరా బాబు, ఇలాగ విడాకులు ఇచ్చేస్తున్నారు, అదొకరు ఇదొకరికి, ఆడు వేరే దాన్ని చేసుకుంటే ఇది ఇంకోని చేసుకుంది అని ఆలోచించేవాళ్ళమే. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మన దేశం అంతకన్నా వాస్ట్‌గా అయింది. అలా చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ డైరెక్ట్‌గా మనిషినే లేపేస్తున్నారు. లేపేసి మనిషిని కనపడకుండా చేస్తున్నారు. మీకు నిజంగా పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి స్టార్టింగ్‌లోనే. అంతేగాని అక్కడికి వెడ్డింగ్‌కి, ప్రీ వెడ్డింగ్‌కి అక్కడికెళ్తే అక్కడ తోసి చంపేయడము. తర్వాత పెళ్లయిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసుకొని మ్యూచువల్‌గా విడిపోండి. అంతేగాని ఎందుకు చంపేయడం? ప్రాణాలు పోతున్నాయి కదా అనవసరంగా. పెళ్లి చేసుకునేది ఎవడో సుఖంగా ఉందామనే కానీ ప్రాణాలు తీసుకోవడానికి కాదు కదా! మీరు కొన్నాళ్ళు మీ ఇష్టం ఉన్నంత కాలం ఉండి తర్వాత విడిపోతామంటే విడిపోండి డైరెక్ట్‌గా చెప్పేసి. అంతేగాని చంపేస్తున్నారు. అనవసరంగా మొగుడు పోతున్నారు. మీకు అంతగా ఇష్టం లేకపోతే ఇంకోటి ఏం చేస్తున్నారు? మీరు సేఫ్‌గా ఉండి భర్తల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద మీరు డైరెక్ట్ కేసులు పెట్టేస్తున్నారు. వరకట్నం అని, తర్వాత వేధిస్తున్నారని చెప్పేసి. చట్టాలు ఎలా ఉన్నాయంటే మీకు పాసిబుల్‌గా ఉన్నాయని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఆ కేసులు యూజ్ చేసుకుంటున్నారు. అవి మిస్‌యూజ్ అవుతున్నాయి కేసులు. ఢిల్లీలో ఒక ఆయన అలాగే కదా! సూసైడ్‌లో ఒక గంటన్నర ఎంతో వీడియో, అరగంట ఎంత అనుకుంటా వీడియో చేసి ఒక చాలా పేజీలు రాసి చనిపోతున్నాను, సూసైడ్ చేసుకుంటున్నాను మా ఆవిడ వల్ల అని చెప్పి సూసైడ్ చేసుకుని లాస్ట్ ఇయర్ చేసుకున్నానని చెప్పేసి అన్నాడు. ఒక నాకు న్యాయం జరిగితే నా ఆస్తికి జాతగా ఎక్కడో కలపండి, లేదంటే సుప్రీంకోర్టు ముందు పుల్లికాల్లో కలపండి అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో లేడీస్ సమానం అంటున్నారు కదా, శిక్షల్లో కూడా సమానం వేయండి. ఒక అమ్మాయి కేసు పెట్టింది అంటే ఎంత నిజం ఉంటుందో ఒక అబ్బాయి కేసు పెట్టినా సరే అంతే నిజం ఉంటుంది కదా. అమ్మాయి మోసపోతే కేసులు పెడుతున్నారు, ఆ నిర్భయ అని ఏదో పెట్టేస్తారు. కానీ అబ్బాయి మోసపోతే స్టేషన్కి వెళ్తే కనీసం పట్టించుకునేవాడు ఉండడు. అమ్మాయి మోసపోయిందంటే అయ్యో అంటారు, అబ్బాయి మోసపోయిందంటే సిగ్గు లేకుండా ఇందరూ ఎడుతున్నావు, ఇందులో ఇలాంటి వాటికి కేసు పెడతారని చెప్పేసి అబ్బాయిని అవమానిస్తుంటారు. ఒక అమ్మాయికి నిజంగా కొట్టినా కొట్టకపోయినా ఒక అమ్మాయి వెళ్ళి స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే మహిళా సంఘాలు వచ్చేస్తాయి. ఎలా వేధించారు, శిక్ష పడాలని. కానీ ఒక అబ్బాయికి నిజంగా ఒక ఒక అన్యాయం జరిగితే ఆడు చనిపోయే స్టేజ్కి వెళ్ళినా సరే కనీసం పట్టించుకునేవాడు ఎవడో లేడు. అంటే ఇక్కడ సమానత్వం ఎక్కడ ఉందో నాకు అర్థం కాదు. ఇప్పుడు మహిళలు తక్కువగా చూస్తారు, మహిళలకి సమాన రెట్టింపు కావాలంటున్నారు. అమ్మాయిలే ఎక్కువ స్థిరపడి ఉన్నారు. దాంతో పాటు అమ్మాయిలకి ఎక్కువ న్యాయం జరుగుతుంది. ఒకవేళ అది అన్యాయం జరిగిన ఇప్పుడు ఏం లేదు, అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అది నిజమా కాదా అని అనవసరం, ఫస్ట్ అరెస్ట్ చేసేయాలి, తర్వాత అది చూడాలి. కానీ అబ్బాయిలు కేసు పెడితే కనీసం పట్టించుకునేవాడు ఉండడు. చాలా గొడవలు చూస్తాము. ఎళ్లి ఒక లేడీకి, జెంట్‌కి గొడవ అయితే చిన్న చింపుకొని వెళ్ళిపోతే ఆడి మీద కేస్ ఫైల్ చేస్తారు. అదే అబ్బాయిని ఒక లేడీకని కొట్టినా సరే రక్తాలొచ్చేలా కొట్టినా సరే ఎవడు పట్టించుకోడు. అది అమ్మాయిలకి, అబ్బాయిలకి ఉన్న తేడా. ఇది గుర్తించాలి. గుర్తించి కఠినమైన చట్టాలు రావాలి. అమ్మాయిని కొడితే ఎంత కఠినమైన చట్టం ఉందో అబ్బాయిని కొట్టినా అంతే కఠినమైన చట్టం ఉండాలి. ఎందుకంటే కొట్టినప్పుడు నొప్పి అబ్బాయికి ఎంత వస్తదో అమ్మాయికి అంతే వస్తది కదా. ప్రభుత్వాలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. తీసుకొని ఏదో ఒకటి చేసి మగాళ్ళ ప్రాణాలు కాపాడండి బాబు.